మా ఎమ్మెల్యే కేటీఆర్. కేటీఆర్ మా ఊరికైతే రాలేదు వరకు ఉన్న ముచ్చట చెప్పాలి. లారీలు కాడ యాక్సిడెంట్ అయితే అన్యాయంగా మా ఊరోళ్ళను ఏడమనులు బాగా పొలు కొట్టిర్రు. వాళ్ళు లేవలేకుండా అయ్యారు. ఇప్పుడు సత్య బతుకులే 2 ముగ్గురు ఉన్నారు, గట్టినే ఉన్నారు. ఆ కాలం నుంచి ఆ కేటీఆర్ మాత్రం అడుగు పెట్టలేదు. రాజశేఖర్ ఉన్నప్పుడే వచ్చినాయి అన్ని విధాల కొన్ని మంచి పనులు చేసిండు. ఆయన చేయలేదు అన్నట్టు కాదు. లక్ష్మయ్య గిదే పంచాయతీలు లేవు. ఏమన్నా చెప్పమని వస్తే చెప్తాం. ఈడ కూకున్నాం అంతే. ఇక అందరు మంచి వాళ్ళే. అరే మేమేమంటున్నావా, అందరు మంచి వాళ్ళు. వాడినప్పుడు వాడు మంచిగా చేసాడు, ఉన్నప్పుడు వీడు మంచిగా చేస్తాం. ఇక కాలం పోయింది, ఇందిరమ్మ కాలం పోయింది. కానీ అది నువ్వే చెప్పాలి, ఇక మేమేం చెప్తాం. గమ్మని పడిపించింది. ఇక గవే 4,000 ఇస్తాడు కానీ 4 పైసలు కూడా లేవు, వరకు లేవు. గవే పాత ఎత్తున్నాయి. రేవంత్ రెడ్డి చెప్పే కదా నావా మరి ఏవి. అయ్యో మిమ్మల్ని అడుగుతున్నావా నేను కాదా బాబు. రేవంత్ రెడ్డి 4,000 ఇస్తా అన్నాడు, మరి ఇస్తలేడని గిన్నె గదుల మీద మెడుపుతున్నాం మేము. ఇక కేసీఆర్ అంటే అవి మునిపి అవి గట్టి నడుతున్నాయి, కానీ ఇవి ఉన్నంత మనం గట్టి నడుతున్నాయి. గవే నడుతున్నాయి, గవే వస్తున్నాయి. మా ఎమ్మెల్యే కేటీఆర్. ఇక మాకైతే కనబడలేదు. రోజు పోతాడు మాకైతే కనబడతలేదు. ఈ ఎలక్షన్ అప్పుడు రాలేదు వాడు. మా ఊర్లో దిగలేదు. మా ఊరికే మాకు తెలియదు. అది పెద్ద లీడర్లకి ఎరకవి. మనకేం లేవు, మందు బాటలు లేవు, మనకి ఏది లేదు. పైసలు అంటే వాడు ఇస్తే వేసినాం, లేకపోతే అపుణ్యానికి వేసినాం, అంతే. మాది ఏం తీసుకోవాలి. ఇక పంచినవి తెలియదు, మనకి ఏది తెలియదు. ఇక వచ్చినోళ్ళకి వచ్చినాయి ఎడుకొని. ఇక ఏమొచ్చినాయో అంటే 7 ఇండ్లు నడుతున్నాయి, ఇప్పుడు నడుతున్నాయి. ఇంకా రావన్నాయి, మళ్ళీ విడతా రావాలి అంటారు. 2వ విడత ఇక మరి వస్తాయో పోతాయో. ఇస్తున్నారు కదా 5 లక్షలు ఇస్తుర్రట. మేము వినలేదు, ఇస్తుర్రట. కొంతమంది కట్టిర్రు. ఇక సన్న బియ్యం అవే బియ్యం సన్నగా ఉన్నాయని వస్తున్నాయి. ఇక మంచిగానే చెడ్డాను అవే తింటున్నాం. ఇప్పుడు 3 నెలల ఒక్క పర పంచారు. ఇప్పుడు 7వ నెలలో మళ్ళా ఇస్తారు అన్నట్టు వినబడ్డది. ఇక మరి నెలకి ఇస్తారో మనకు తెలియదు. నేనా 80 చిల్లర ఉన్నావా. ఇక గట్టిగానే బిట్టిగానే గిట్లను. 80 సంవత్సరాల నుంచి ఎట్లా చూసినావు రాజకీయాలు? ఎప్పుడు బాగుంటాయి, ఎవరున్నప్పుడు మంచిగా ఉండేది? ఇవాళ ఈ రాజకీయాలు ఎక్కడికి ఇప్పుడు అప్పుడు ఎక్కడి వీళ్ళు ఆ కాలంలో వీళ్ళు ఎక్కడి నెలకు 5 ఏళ్ళ కొబ్బరికి గాలి ఉన్నారా అప్పుడు. ఇవి అన్ని వెనక సినిమా పోయినాయి. 5 ఏళ్ళ కొబ్బరి పేదవానికి రాజశేఖర్ ఉన్నప్పుడే వచ్చినాయి అన్ని విధాల కొన్ని మంచి పనులు చేసిండు. ఆయన చేయలేదు అన్నట్టు కాదు, చేసిండు మంచి. ఇక కేటీఆర్ అంటే వాడు సిరుసులకు వస్తాడు, శాలకి ఏమి ఇస్తాడో ఏం పోతాడో మనకు తెలియదు. మా ఊరికైతే రాలేదు వరకు, ఉన్న ముచ్చట చెప్పాలి. మా ఊరినైతే నిలబడలేదు. ఎప్పుడో అక్కడ ఇల్లు
లారీలు కాడ యాక్సిడెంట్ అయితే అన్యాయంగా మా ఊరోళ్ళను ఏడేమన్నా బాగా పొలు కొట్టిర్రు. వాళ్ళు ఇవ్వలేకుండా అయ్యారు. ఇప్పుడు సత్య బతుకులే ఇద్దరు ముగ్గురు ఉన్నారు, గట్టినే ఉన్నారు, ఇక గట్టినే నడుస్తున్నాయి. అంతేనా? ఆ, ఈ ఆ కాలం నుంచి ఆ కేటీఆర్ మాత్రం అడుగు పెట్టలేదు. ఇక్కడ ఇప్పటి వరకు అట్లే అట్లే అట్లే. ఎట్లా మరి రేవంత్ రెడ్డి మంచిగానే చేస్తున్నట్టవా చేస్తలేడంటావా? ఇక ఆయన ఏమన్నా ఆయన చేస్తుండు. చేస్తాడని మనం ఎందుకు అనాలి? ఆ, ఆయన వెళ్ళేమన్నా ఆయన చేస్తుండు. ఏమన్నాడు పైసలు మరి ఇప్పుడు ఇవ్వంటాడు. కేటీఆర్ ఉంచుదామా ఓడగొడదాం? మానదేమున్నదా దేశంతో లెక్క, జనంతో లెక్క. ఇది బాగా ఇంటికాడ నా కొడుకింటూ నేను చెప్తుంటుండా, నేను చెప్తాను కొడుకింటున్నావా? ఎక్కడి నా భార్య మరి ఇట్లా చెయ్యాలంటే నువ్వా నాకు చెప్పేది ఉంటుడు. ఉన్నది అట్లా నడుస్తుంది, గట్ల నడుస్తుంది.